వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. మోగిన ఎన్నికల నగారా, అమలైన నియమావళి, విగ్రహాలకు ముసుగు. నుంచి శ్రీ కళ్యాణ వెంకటరమణ స్వామి వారి బ్రహ్మోత్సవాలు 11 రోజుల పాటు ఉత్సవాలు, ఏర్పాట్లు పూర్తి చేసిన టీటీడీ. ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థుల పేర్లను ప్రకటించిన వైసీపీ. జాతీయ లోక్ అదాలత్లో 63 కేసులు పరిష్కారం, వెల్లడించిన న్యాయమూర్తి వాసుదేవరావు. వార్తలోని వివరాలు. దేశవ్యాప్తంగా ఎన్నికల నగారం మోగింది. 4 రాష్ట్రాల అసెంబ్లీలతో పాటు లోక్సభ ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం శనివారం ప్రకటించింది. ఢిల్లీలో విజ్ఞాన్ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ మేరకు కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ ఎన్నికల షెడ్యూల్ను వెల్లడించారు. జూన్ 16తో ప్రస్తుత లోక్సభ కాలపరిమితి ముగుస్తుందని, ఆలోపు సార్వత్రిక ఎన్నికలకు ఈసీ సమగ్రమైన ఏర్పాట్లు చేసిందన్నారు. దేశవ్యాప్తంగా 7 దశల్లో లోక్సభ ఎన్నికల పోలింగ్ జరగనుందని సిఈసి ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్, ఒడిశా, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల అసెంబ్లీలకు సైతం ఎన్నికల తేదీలను రాజీవ్ కుమార్ ప్రకటించారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటన నేపథ్యంలో తక్షణమే ఎన్నికల కోడ్ దేశవ్యాప్తంగా అమల్లోకి వస్తుందని సిఈసి రాజీవ్ కుమార్ తెలిపారు. అలాగే దేశవ్యాప్తంగా 26 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు కూడా నిర్వహిస్తామని ఆయన తెలిపారు. ఏడాదిన్నర కాలంగా ఎన్నికల కమిషన్ పలు అసెంబ్లీ ఎన్నికలను సమర్థంగా ఎలాంటి హింసాత్మక ఘటనలు లేకుండా నిర్వహించగలిగింది. కోర్టు కేసుల సంఖ్య కూడా తగ్గింది, జప్తులు పెరిగాయి. నకిలీ వార్తలపై చర్యలు తీసుకోవడం ఎక్కువైంది. గతంలో కంటే ఎన్నికల వ్యవస్థలు మరింత మెరుగుపరిచేందుకు అనేక చర్యలు తీసుకున్నాం. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల అధికారులతో సన్నాహక సమావేశాలు నిర్వహించాం. దేశవ్యాప్తంగా పర్యటించి ఎస్సీలు, కలెక్టర్లతో చర్చించాం. శాంతి భద్రతలు, బలగాల మోహరింపుపై సమగ్రమైన చర్చలు జరిపాం. కాశ్మీర్లో ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. పరిస్థితులన్నీ పరిగణలోకి తీసుకుని ఎన్నికల తేదీలు నిర్ణయించామని సిఈసి రాజీవ్ కుమార్ వెల్లడించారు. ఇరుపక్షాలు రాజీ పడే క్రమంలో సత్వర న్యాయం పొందడానికి లోక్ అదాలత్ ఉపయోగపడుతుందని సీనియర్ సివిల్ జడ్జి వాసుదేవరావు అన్నారు. పొంగనూరు పట్టణంలోని న్యాయస్థానంలో శనివారం జాతీయ లోక్ అదాలత్ను నిర్వహించారు. మొదట ఏర్పాటు చేసిన సమావేశంలో కక్షిదారులను ఉద్దేశించి న్యాయమూర్తి మాట్లాడారు. లోక్ అదాలత్లో కేసులు రాజీ చేసుకోవడం ద్వారా సమయం, డబ్బు ఆదా అవుతాయన్నారు. మీకు అందరికీ తెలుసు, లోక్ అదాలత్ అనగానే మనకి రాజీ తగ్గ సివిల్ మరియు క్రిమినల్ కేసుని పరిష్కారం చేసుకోవడానికి ఇది ఒక చక్కని అవకాశం. దీని ద్వారా సమయం, డబ్బు ఆదా చేసుకోవచ్చు. అట్లాగే మనం లోక్ అదాలత్ ద్వారా పొందిన అవార్డు ద్వారా పూర్తిగా శాశ్వతంగా ఆ డిస్ప్యూట్ అనేది పరిష్కారం అవుతుంది. దాని ద్వారా వచ్చే అవార్డుని ఒకవేళ ఇరు పార్టీలు కనుక ఎవరైనా అవార్డుని ఉల్లంఘించినప్పుడు డైరెక్ట్గా అది కోర్టు డిగ్రీతో సమానం కాబట్టి డిగ్రీ అమలుకి ఫర్దర్ స్టెప్స్ తీసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. అదే ఒక సివిల్ కేసు కోర్టులో విచారణ జరిగి అది ఫైనాలిటీ రావాలంటే ఇప్పుడున్న కోర్టులో ఉన్న ఒత్తిడి ప్రకారం చూసుకుంటే 20 నుంచి 30 సంవత్సరాలు పట్టే అవకాశం ఉంటుంది. ఆ సమయం అంతా కూడా లోక్ అదాలత్లో అవార్డు తెచ్చుకోవడం ద్వారా ఇరు పార్టీలు అంగీకారంతో ఒక ఒప్పందానికి వస్తారు కాబట్టి అవార్డు ద్వారా వచ్చే ఆ ఒప్పందంతో సమయం ఆదా అయిపోతుంది. ఆ అవార్డు ద్వారా ఇద్దరు అంగీకారంతో వస్తుంది కాబట్టి దాన్ని ఇద్దరు మనస్ఫూర్తిగా ఆమోదిస్తారు కాబట్టి ఎటువంటి భవిష్యత్తులో ఎటువంటి గొడవలు లేకుండా ఆ సివిల్ తగదా శాశ్వతంగా పరిష్కారం అవుతుంది. కాబట్టి లోక్ అదాలత్ అనేది ఒక చక్కని అవకాశం. దాన్ని సద్వినియోగం చేసుకోవడం వల్ల అందరికీ కూడా ఎక్కువ ఉపయోగం ఉంటుంది. ముఖ్యంగా క్రిమినల్ కేసుల్లో చిన్న చిన్న మనస్పర్ధల ద్వారా ఒక్కొక్కసారి తెలియకుండా కొట్లాటలు జరుగుతుంటాయి. ఆ కొట్లాటల ద్వారా ఇరు పార్టీలు అంటే ఈ కుటుంబం ఆ కుటుంబం కూడా గ్రామంలో మనస్పర్ధలతో ఇంకా వాళ్ళకి భవిష్యత్తులో కూడా గొడవలు జరిగే అవకాశాలు ఉంటాయి. అట్లాంటి చిన్న చిన్న తగాదాలన్నీ కూడా లోక్ అదాలత్ ద్వారా పరిష్కారం చేసుకోవడం వల్ల వాళ్ళు గ్రామంలో కూడా శాంతియుత వాతావరణం తెచ్చుకోవచ్చు. అట్లాగే ఒకరినొకరు క్షమించుకోవడం వల్ల భవిష్యత్తులో వాళ్ళ సంబంధాలు కూడా మంచి ప్రవర్తనతో ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. గ్రామం కూడా ప్రశాంతంగా ఉంటుంది. కాబట్టి
అదే క్రిమినల్ కేసు కోర్టులో విచారణ జరిగి ఒక్కొక్క సందర్భంలో శిక్ష పడే అవకాశం ఉంటుంది. మళ్ళీ దాని మీద అప్పీల్కి వెళ్ళి అక్కడ కూడా కేసు నడుపుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. దీని ద్వారా ఒక్కొక్కసారి ఒక క్రిమినల్ కేసు కూడా విచారణకి దగ్గర 4-5 సంవత్సరాలు పట్టే పరిస్థితులు ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం లోక్ అదాలత్ అనే ఒక చక్కని ప్లాట్ఫామ్ ద్వారా మనం అందరం కూడా వినియోగించుకోగలిగితే, ముఖ్యంగా కక్షిదారులు వినియోగించుకోవటం వల్ల వాళ్ళ సమయం, డబ్బు ఆదా, అట్లాగే సమస్య శాశ్వతంగా పరిష్కారం అవుతుంది. ఇద్దరు ఒక ఒప్పందంకి వస్తారు కాబట్టి ఆ కేసులో ఒకరు ఓడిపోవటం, ఒకరు గెలవటం అనేది ఉండదు. ఇరు పార్టీలు అంగీకారంతో అవార్డు వస్తుంది కాబట్టి ఇద్దరు గెలిచినట్లుగా భావించవచ్చు. రాజీకి ముందుకొచ్చిన ఇరు వర్గాల కేసులను పరిశీలించి వారి సమ్మతం మేరకే పరిష్కరించి ఇరువురికి రాజీ పత్రాన్ని న్యాయమూర్తులు వాసుదేవరావు, కార్తీక్లు అందజేశారు. ఆయనకి ఎటువంటి ఆటంకం కలగజేయకూడదు అని ఒక దావా వేసినారు. ఈ దావాలో మీరు ఏమన్నా రాజీ అయినారా, మీ అన్నగారు వదిలేసారు, దాంట్లో మీకు ఎటువంటి స్వాధీనం కానీ క్లెయిమ్ కానీ ఏదో ఒప్పుకుంటున్నారా, మీరు కూడా చెప్పాలి. ఒప్పుకుంటున్నారా? మరి ఆయనకే ఆ భూమి చెందుతుందని చెప్పి అవార్డు పాస్ చేయించానేమో. దీంట్లో ఎవరు కూడా మిమ్మల్ని బలవంతం చేసింది కానీ ఎవరు లేదు కదా, ఇష్టపడుతుందని ఒప్పుకుంటున్నారు కదా. మీరు ఇరు పార్టీలు అంగీకారానికి వస్తున్నారు కాబట్టి లోక్ అదాలత్ తరఫున ఒక అవార్డు పాస్ చేయడం జరుగుతుంది. ఈ అవార్డు ఒక డిగ్రీ లాగా ఉపయోగపడుతుంది. తర్వాత కోర్టు ఆవరణంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో న్యాయవాదుల సంఘ అధ్యక్షులు శివశంకర్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసి అసువులు బాసిన పొట్టి శ్రీరాములు చిరస్మరణీయులని పొంగనూరు ఆర్యవేశ సంఘ అధ్యక్షులు బాలసుబ్రహ్మణ్యం కొనియాడారు. పట్టణంలోని ఆర్యవేశ భవనంలో పొట్టి శ్రీరాములు 123వ జయంతి వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్యవేశులు శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. చిన్నతనం నుంచే దేశభక్తిని పునికి పుచ్చుకున్న పొట్టి శ్రీరాములు ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం తన జీవితాన్ని త్యాగం చేశారని కొనియాడారు. ఆంధ్ర రాష్ట్ర రాజధానిలో శ్రీరాముల 58 అడుగుల కాంస్య విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని, గన్నవరం విమానాశ్రయానికి ఆయన నామకరణం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. అలాగే పొట్టి శ్రీరాములకి కేంద్ర ప్రభుత్వం తక్షణమే భారతరత్న అవార్డును ప్రకటించాలన్నారు. ఏపీ మోడల్ స్కూల్ ఏఎన్కుంట పొంగనూరు మండలం నందు 6వ తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ రమా తెలిపారు. 2024-25 సంవత్సరానికి గాను 6వ తరగతిలో ప్రవేశం పొందగోరే విద్యార్థులు ఓసీ, బీసీలు 150 రూపాయలు, ఎస్సీ, ఎస్టీలు 75 రూపాయలు చెల్లించి ఈ నెల 31వ తేదీ లోపల www.csc.ap.government.in లేదా apms.ap.government.in సైట్ నందు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని, ప్రవేశాలు ప్రతిభ ఆధారంగా అనగా ప్రవేశ పరీక్షల్లో పొందిన మార్కుల ఆధారంగా మరియు రిజర్వేషన్ రూల్స్ ప్రకారం ఇవ్వబడతాయని తెలిపారు. ఆదివారం పాఠశాలలో ప్రవేశ పరీక్ష నిర్వహించబడుతుందని ఆమె పేర్కొన్నారు. ఇతరత్రా విషయాలకు పాఠశాలలు సంప్రదించాలని తెలిపారు. ఏపీ మోడల్ స్కూల్ అడవినాథులకుంట పుంగనూరు మండలంలో ఉన్నటువంటి ఆదర్శ పాఠశాలలో 6వ తరగతి ప్రవేశాల కొరకు 2024-25 సంవత్సరానికి గాను ఆన్లైన్ దరఖాస్తులు కోరుచున్నాము. ఈ నెల 3వ తేదీ నుంచి ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ మార్చి 31, అనగా ఈ నెల 31. ఓసీ, బీసీ విద్యార్థులు 150 రూపాయలు, అలాగే ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు 75 రూపాయలు ఆన్లైన్ రుసుము చెల్లించాలి. ప్రవేశ పరీక్ష ఏప్రిల్ 21వ తేదీ మా పాఠశాలలోనే ఉదయం 10 నుంచి 12 గంటల వరకు జరపబడును. ప్రవేశ పరీక్షలో వచ్చినటువంటి ప్రతిభ ఆధారంగా మరియు రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారము సీట్లు కేటాయించబడును. ఇతర వివరాల కొరకు పాఠశాల నందు సంప్రదించగలరు. భక్తులు కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారమై విరాజిల్లుతున్నాడు పొంగనూరు పట్టణంలో వెలిసిన శ్రీ కళ్యాణ వెంకటరమణ స్వామి వారు. ఈ నెల 17 నుంచి 27వ తేదీ వరకు 11 రోజుల పాటు శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించనున్నారు. గోవింద హరి గోవింద గోవింద
గోకులనందన గోవింద గోవింద గిరి గోవింద శ్రీ వెంకటేశ గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద గోవింద గిరి గోవింద శ్రీ వెంకటేశ గోవింద. జమీందారు వంశీకులైన రాజా సుగుటూరు ఇమ్మడి సోమశేఖర రాయల వారు మరియు మల్లికార్జున రాయల వారి పూర్వీకులచే నిర్మించబడిన నాటి నుండి శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు శ్రీ వైకానస ఆగమ శాస్త్ర రీత్యా అత్యంత వైభవంగా జరుగుతూ వస్తున్నాయి. 11 రోజుల పాటు జరుగు బ్రహ్మోత్సవాల వివరాలు: 17న అంకురార్పణం, 18న ధ్వజారోహణం పెద్దశేష వాహనం, 19న చిన్నశేష వాహనం హంస వాహనం, 20వ తేదీన సింహ వాహనం ముత్యపు పందిరి, 21న కల్పవృక్ష వాహనం హనుమంత వాహనం, 22న మోహిని అవతారం గరుడ సేవ, 23న సూర్యప్రభ వాహనం చంద్రప్రభ వాహనం, 24న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటరమణ స్వామివారి కళ్యాణోత్సవం గజవాహనం, 25వ తేదీన శ్రీవారి రథోత్సవం అశ్వవాహనం, 26న వసంతోత్సవం చక్రస్నానం ధ్వజావరోహణం, 27న తిరుప్పావడ సేవ శయనోత్సవం నిర్వహిస్తారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే ఆలయ ప్రాంగణమంతా రంగురంగులతో తీర్చిదిద్దడంతో పాటు ప్రధాన కూడలలో విద్యుత్ దీపాలతో స్వామివారి చిత్రాలను తయారు చేసి ఉంచారు. స్వాగత తోరణాలు ఏర్పాటు చేశారు. అసెంబ్లీ లోక్సభ ఎన్నికల కోసం అభ్యర్థుల తుది జాబితాను ప్రకటించింది వైఎస్ఆర్సీపీ. శనివారం ఇడుపులపాయలో వైఎస్ఆర్ ఘాట్ వేదికగా పార్టీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో ప్రకటన వెలువడింది. తిరుపతి మద్దెల గురుమూర్తి ఎస్సీ, చిత్తూరు ఎన్ రెడ్డప్ప ఎస్సీ, రాజంపేట పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి రెడ్డి ఓసీ, కడప వైఎస్ అవినాష్ రెడ్డి రెడ్డి ఓసీ. 2024 శాసనసభ ఎన్నికలకు ఆంధ్రప్రదేశ్ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నటువంటి శాసనసభ్యుల జాబితాని ఇప్పుడు మేము ముందుంచబోతున్నాను. కుప్పం కృష్ణరాఘవ జయేంద్ర భరత్ ఇతన్ని వెన్నుకుల క్షత్రియ బీసీ వెన్నికుల. పల్మనేరు నల్లప్పగిరి వెంకట గౌడ్ బీసీ గౌడ. చంద్రగిరి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఓసీ రెడ్డి. జీడి నెల్లూరు కల్వతూర్ కృపాలక్ష్మి ఎస్సీ. నగిరి ఆర్కే రోజా. పూతల్పట్టు ముడివరేవుల సునీల్ కుమార్ ఎస్సీ. చిత్తూరు మెట్టపల్లి చంద్ర విజయనాథ్ రెడ్డి ఓసీ రెడ్డి. మదినేపల్లి నాసిర్ అహ్మద్ మైనారిటీ బీసీ ముస్లిం. పొంగనూరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఓసీ రెడ్డి. పీలేరు చింతల రామచంద్రరెడ్డి ఓసీ రెడ్డి. తంబలపల్లి పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి ఓసీ రెడ్డి. అవసరానికి మించి విద్యుత్తును ఉపయోగించవద్దని, పొదుపు చేయడం భావితరానికి అవసరమని పొంగనూరు డివిజన్ విద్యుత్ శాఖ ఈఈ శ్రీనివాసమూర్తి తెలిపారు. శనివారం స్థానిక మున్సిపల్ కార్యాలయపు సమావేశపు హాల్లో పంపులు మరియు విద్యుత్ పరికరాల టెక్నీషియన్లకు వాటి సమర్థత మరియు అవగాహనపై శిక్షణ శిబిరాన్ని ఎనర్జీ కన్జర్వేషన్ వారు నిర్వహించారు. కార్యక్రమంలో డిఈ రవికుమార్ రెడ్డి, ఏఈ శశిధర్, విశ్రాంత ఏఈ సురేష్ బాబు, ఎనర్జీ కన్జర్వేషన్ తరఫున శ్రీకాంత్, మాణిక్యరావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కాలేజ్ ఆఫ్ ఇంజనీర్స్ హైదరాబాద్ డిఎస్ఎం మెజర్మెంట్స్ అంటే పంపు సెట్స్ నాణ్యత పైన దాని లాసెస్ వాటర్ తగ్గించుకొని ఏ విధంగా ఎట్లాంటి పంప్ సెట్స్ యూజ్ చేస్తే డిపార్ట్మెంట్కి బెనిఫిట్, లాసెస్ ఎక్కువ లేకుండా దానిపైన వచ్చారు. వాళ్ళు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. పంప్ సెట్స్ని ఆపరేషన్స్ వల్ల మనం విద్యుత్తుని ఏ విధంగా ఆదా చేయగలము అన్న దాని మీద మేము ఒక అవగాహన కల్పిస్తాము. ఎందుకంటే ఈ విద్యుత్తును ఆదా చేయడం అనేటువంటిది మన యొక్క అందరి యొక్క బాధ్యత. మన యొక్క ఈ పర్యావరణాన్ని రక్షించాలన్నా, మన యొక్క ఫ్యూచర్ జనరేషన్స్కి ఇప్పుడు ఉన్నటువంటి వనరులు అంటే కోల్ కానీ, పెట్రోలియం కానీ, గ్యాస్, ఆయిల్ ఇట్లాంటివన్నీ కూడా స్లోగా మనకి తగ్గిపోతున్నాయి. ఇవి తగ్గిపోవడం వల్ల మనకి ఫ్యూచర్ జనరేషన్స్కి ఇవి అవైలబుల్ అయ్యేటువంటి అవకాశం లేదు.
కనుక మన ముఖ్య భాగంగా బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ కానీ ఏపీ మన ఎనర్జీ కన్జర్వేషన్ మిషన్ వీళ్ళ యొక్క భాగంగా మన యొక్క ఎనర్జీని సేవ్ చేయటం వల్ల, ఈ విద్యుత్తును ఆదా చేయటం వల్ల మన యొక్క ఫ్యూచర్ జనరేషన్స్ కంటే మన యొక్క భావి తరాల వారికి కూడా మనం ఈ యొక్క విద్యుత్తుని మనం ఉంచగలం అన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. దానిలోనే భాగంగా ఈరోజు ఇక్కడ ఈ పొంగనూరు ప్రాంతంలో మనం నిర్వహిస్తున్నాము. జనాభా పెరుగుతుంది, అవసరాలు పెరుగుతున్నాయి, అభివృద్ధి చెందాలి అంటే ఈ పరిశ్రమలు రావాలి. పేపర్ ఇండస్ట్రీస్ స్టీల్ ఎన్నో హౌసెస్ కడుతున్నాం. స్టీల్ ఇండస్ట్రీస్ స్టీల్ కావాలంటే ఇండస్ట్రీ కావాలంటే దాని కష్టంగా కూర్చే దాని యొక్క ప్రోడక్ట్ ఏది రాదు. ఈ పేపర్ వచ్చిందంటే దీనికి వెనకాల కారణం విద్యుత్ అనేటువంటిది కావాలి. విద్యుత్ లేకుండా ఏమీ అవును. అట్లా మీరు ఏ వస్తువును మనం తయారు చేయాలన్నా కూడా విద్యుత్ కావాలి. అయితే విద్యుత్ కావాలి అంటే మనం ప్రస్తుతం వాడుతున్నటువంటి విద్యుత్ దేనికి తయారు చేస్తున్నారు? ఇప్పుడు పవర్ ప్లాంట్స్ అంటున్నారు, థర్మల్ పవర్ ప్లాంట్స్. దేనికి తయారు చేస్తున్నారు? రోడ్డు, ఓకే, లేదా ఆయిల్, గ్యాస్. అయితే ఇవన్నీ కూడా మనకి చాలా పరిమితంగా ఉన్నాయి. ఈ బొగ్గు ఏర్పడటానికి ఎన్నో వేల సంవత్సరాలు పడింది అన్నమాట. ఇప్పుడు దాన్ని మన యొక్క అవసరాలు జరగడం వల్ల మనం వాడేస్తున్నాం. మళ్ళీ బొగ్గు ఏర్పడాలంటే ప్రతి కాదు, కొన్ని వేల సంవత్సరాలు పడుతుంది. మరి వేల సంవత్సరాలు పడుతుంది. లక్షల నుండి ఒక సంవత్సరానికి 10,000 టన్నులు వాడేస్తున్నాం అనుకోండి. 10 లక్షల టన్ను అంటే 10 సంవత్సరాలు. మరి 10 సంవత్సరాల తర్వాత ఈ కోల్ ఎక్కడి నుంచి వస్తుంది? ఆయిల్ ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడు మన యొక్క లెక్కల ప్రకారం అనేది ఏమిటంటే, ఇప్పుడు మనకు ఒక ఉంటుంది అనమాట. అంటే మనకు ఉన్న సోర్సెస్ ఎంత ఉంది, కోల్ ఎంత ఉంది, మనం ఎట్లా వాడుతున్నాం, దీన్ని బట్టి కనుక గణాంకాలను బట్టి చూస్తే కనుక కోల్ 120 సంవత్సరాల తర్వాత కోల్ అనేది ఉండదండి. 120 సంవత్సరాల తర్వాత ఈ బొగ్గు అనేటువంటి ఈ ప్రపంచంలో జరగదు. అట్లాగే ఆయిల్ కూడా ఒక 20 సంవత్సరాల దాకా ఈ పెట్రోల్ అనేటువంటిది జరగదు. పెట్రోల్ అనేటువంటిది అయిపోతుంది, అంటే మనం ఉన్నదంతా కూడా వాడేసుకుంటుంది. అట్లాగే గ్యాస్ అయితే 15 సంవత్సరాలే ఉంటుంది. మరి ఇప్పుడు 20 సంవత్సరాల తర్వాత ఈ పెట్రోల్ అయిపోయింది అనుకోండి, ఇంటికి ఒక 4 కార్లు వాడుతున్నారు. లేదు, వైఫ్కి కావాలి, హస్బెండ్కి కావాలి, 2 పిల్లలకి కావాలి. మరి ఇవన్నీ ఎట్లా నడుపుతాం? ఎక్కడి నుంచి వస్తుంది? అయితే ఇప్పుడు మా అభివృద్ధి పదంలో నడుస్తున్నాం. ఎట్లా నడుస్తున్నాం? ఎన్నో ఇండస్ట్రీస్ తీసుకొచ్చాం, ఎంతో ఉత్పత్తిని సాధిస్తున్నాం. ఎన్నికల నగారం మోగడంతో దివంగత రాజకీయ నాయకుల విగ్రహాలకు ముసుగులు పడ్డాయి. రాష్ట్ర అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల షెడ్యూళ్లను కేంద్ర ఎన్నికల సంఘం శనివారం మధ్యాహ్నం ప్రకటించడంతో ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి రావడంతో దీంతో పొంగనూరు పట్టణంలోని ఎన్టీఆర్ కూడలిలో గల ఎన్టీఆర్ రామకృష్ణారెడ్డి విగ్రహాలు, అంబేద్కర్ కూడలిలోని మాజీ ఎంపీ డికే ఆదికేశవులు విగ్రహం మరియు మున్సిపల్ బస్టాండులో గల దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాలకు మున్సిపల్ సిబ్బంది ముసుగులు వేశారు. అలాగే రాజకీయ పార్టీలకు సంబంధించిన ప్రచార బ్యానర్లు, ప్రభుత్వ పథకాల పోస్టర్లను తొలగించారు. ఏపీ ఎన్నికల షెడ్యూల్ ఇలా: ఏప్రిల్ 18న ఎన్నికల నోటిఫికేషన్, ఏప్రిల్ 25వ తేదీన నామినేషన్ల స్వీకరణకు తుది గడువు, ఏప్రిల్ 26న నామినేషన్లు పరిశీలన, ఏప్రిల్ 29న నామినేషన్లు ఉపసంహరణ గడువు, మే 13న ఎన్నికలు, జూన్ 4న ఓట్ల లెక్కింపు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మోగిన ఎన్నికల నగార, అమలైన నియమావళి, విగ్రహాలకు ముసుగు. 17 నుంచి శ్రీ కళ్యాణ వెంకటరమణ స్వామి వారి బ్రహ్మోత్సవాలు, 11 రోజుల పాటు ఉత్సవాలు, ఏర్పాట్లు పూర్తి చేసిన టీటీడీ. ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థుల పేర్లను ప్రకటించిన వైసీపీ. జాతీయ లోక్ అదాలత్లో 63 కేసులు పరిష్కారం, వెల్లడించిన న్యాయమూర్తి వాసుదేవరావు. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అంతకు నమస్కారం.